గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటే అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు ప్రధాన వార్త వెళ్ళే ముందు మీకు టుడే మీరు యూట్యూబ్లో చాయిస్ ఇండియా బ్రోకింగ్ నుంచి ఒక ప్రీ డిమాట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ప్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారికి సుమిత్ బగడియా జీబిఎస్ ఎక్స్పర్ట్ ప్రతిరోజు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. సో ఈరోజు 18th సెప్టెంబర్ 2023 మీకు ప్రతిసారి చెప్తున్నా, మంచి ఫండమెంటల్ కంపెనీ అప్పుడు కొన్ని కారణం వల్ల తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 5 to 20% తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకుని మళ్ళీ 5 to 15% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని పోవాలి. సో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అని అలవాటు చేసుకోవాలి. అది గుర్తించండి. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మీ అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మీరు మరింత రీసెర్చ్ చేసుకొని అందులో పెట్టుబడి పెట్టడానికి డిసిజన్ తీసుకోండి. సో నా అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎర్న్ మనీ, ఈ కింది 7 లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి తప్పక విజయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి సందేహం లేదు. సో ఇందులో కంపల్సరీ పేషెన్సీ, ఓపిక ఉండాలి, బిజినెస్ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అంతా నమ్ముతుంది స్టాక్ మార్కెట్. ప్రపంచంలో దేశంలో వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించినప్పుడు మనం కూడా లాభాలు వస్తుందని నమ్మకం ఉండాలి. డిస్ప్లే ఉండాలి. ఇది ఒక బిజినెస్, ఇది ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. క్రమశిక్షణతో ఉండాలి. నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఏ సెక్టారు, వాటిని గురించి నాలెడ్జ్ని అవగాహన పెంచుకుంటూ పోవాలి. కరేజ్తో ధైర్యంగా పెట్టుబడి పెట్టాలి. లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ పైన మినిమం 3 months నుంచి 3 years ఉంటే కానీ మీకు ఆ షేర్ కదలిక ఏర్పడ వాటిని గమనించవచ్చు. అండ్ సొంత మనీ ఉంటేనే అమౌంట్ పెట్టాలి. కొద్ది అమౌంట్ పర్వాలేదు, కొద్దిగా మనం సిప్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. అది గుర్తించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్ ప్రతి బిజినెస్ పెరగడానికి బిజినెస్ ఇండెక్స్ కూడా దోహదపడుతుంది. సో ఈరోజు మార్కెట్ పెరగడానికి గతకు సంబంధించిన బిజినెస్ ఇండెక్స్ చూస్తే కూడా మనకు ఐడియా వస్తుంది. యూఎస్ఏ మార్కెట్స్, ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్ మనకు. సో యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే నాడు అయితే కొద్దిగా లాభాల బాట ముగిసింది. బట్ ఇప్పుడైతే సింగపూర్ నష్టాల బాట నడుస్తుంది. వాటిని గమనిద్దాం. డౌ జోన్స్ 56 points పెరిగింది. నాస్డాక్ 52 points పెరిగింది. కానీ S&P 500 స్వల్పంగా 0.36 తగ్గింది. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో నడుస్తుంది. అది గమనించండి. కానీ ఫారినర్స్ చాలా బై చేశారు. 9,000 గత ఆల్మోస్ట్ 1 week నుంచి బై చేస్తున్నారు. 9,239 crores. ఇది ఒక మంచి శుభ పరిమాణము. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు కాబట్టి 3,000 షేర్స్ అమ్మారు. ఇండెక్స్ కొద్దిగా పెరుగుతుంది. ఇండెక్స్ చెప్పినా ఇండెక్స్ పెరిగినా కొద్దిగా మార్కెట్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 14 దాటితే మార్కెట్కు కొద్దిగా డేంజర్ ఉన్నట్టు మనం గమనించాలి. సో మన ఫ్రైడే నాడు 0.81 పెరిగి 13.33. అంటే నిఫ్టీ కూడా ఫుడ్కా రేస్ కూడా పెరుగుతుంది. సో దీనిలో ఫుడ్కా రేస్ పెరిగిన కొద్ది మార్కెట్ పడుతుందనే దాని యొక్క అర్థము. సో మార్కెట్ మన 1.36 ఉంటే మన ఫ్రైడే నాడు 1.47 ఉంది. ఇక్కడ ఉంది అబవ్ 1 PCR ఇండికేట్స్ ట్రేడర్స్ ఆర్ బయింగ్ మోర్ పుట్స్ దాన్ కాల్స్. అంటే ఎక్కువ మంది కాల్స్ కన్నా పుట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండికేట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ బియర్ స్టేట్మెంట్. అంటే బియర్ స్టేట్మెంట్ అవ్వచ్చు అండి. బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఒక వర్గం వారి యొక్క ఆలోచన. ఇదే జరుగుతుందని మనం చెప్పలేము. అది గ్రహించండి. ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ డాటా స్క్రీన్ అనే వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రతి షేర్కి సంబంధించింది దాని కరెంట్ మార్కెట్, ఆ ఇయర్లో హైయెస్ట్ ఎంత పోయింది, లాస్ట్ ఇయర్ దాని యొక్క ప్రాఫిట్ అండ్ దాని యొక్క క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఆ షేర్ యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. ఆ స్థితిలో పెట్టుబడి పెట్టానా లేదా అని అది గుర్తించండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు తెలుసు ప్రతిరోజు కూడా ఫండమెంటల్ సంబంధించిన షేర్స్ ఇస్తున్నాము. ఒకవేళ ఈ షేర్ తగ్గినా కానీ మళ్ళీ యావరేజ్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మొదటి వార్త ఈనాడులో ఇన్ఫోసిస్ ఎట్ నాగ్పూర్ సెంటర్ క్యాపాక్స్ ఇన్ఫోసిస్ నాగ్పూర్లో ఒక క్యాపాక్స్ 250 crores పెట్టి ఒక సెంటర్ ఓపెన్ చేయబోతుంది. సో దీని మూలంగా కంపెనీకి రెవెన్యూ ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు. సో దీని యొక్క కరెంట్ మార్కెట్ 1,578, దీని యొక్క హైయెస్ట్ 1,620. దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 24,871 అండ్ క్యాపిటల్ 2,070. ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా 12 రెట్లు సంపాదిస్తుంది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకొచ్చారు. అది గుర్తించండి. సాక్షి, ఆంధ్రజ్యోతి, బిజినెస్ స్టాండర్డ్ ఎటువంటి వార్త లేదు. లైమింట్లో ట్రెండింగ్ షేర్ కింద గేల్ ఇచ్చారు. గేల్ కూడా ఈ మధ్య పుంజుకుంటుంది. గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ. హైయెస్ట్కు దగ్గరగా హైయెస్ట్కి రీచ్ అయింది. 146 కరెంట్ మార్కెట్, 140 హైయెస్ట్. అండ్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 5,266. దీని క్యాపిటల్ 6,575. ఎప్పుడైతే
ఏ షేర్ హైయెస్ట్గా చేరినప్పుడు అలాంటి షేర్ని ఎక్కువ మొత్తం కొనకుండా కొద్ది మొత్తం కొంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ లైన్ ప్రకారం టాటా స్టీల్ కూడా తన ఒక మన రాజస్థాన్లో ఒక ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసినట్టు వార్త వచ్చింది. టాటాస్లో కూడా చాలా మ్యాక్సిమం పెరిగింది. అండ్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా మ్యాక్సిమం ఐకి రీచ్ అయింది. 136 కరెంట్ మార్కెట్, 130 హైయెస్ట్. దీని యొక్క ప్రాఫిట్ లాస్ట్ 60 crores అండ్ క్యాపిటల్ 1,200. కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంటుంది. స్టాక్ టు బై టుడే కింద కూడా ఇండస్ టవర్ ఇచ్చారు. ఇది 198 ఉంది. 203 హైయెస్ట్. దీని యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 3,603 అండ్ యొక్క క్యాపిటల్ 2,695. దీనిలో క్యాపిటల్ ఎక్కువ ఉంది, కొద్దిగా గమనించింది. మన దేశంలో టవర్స్కు మన జియో కానీ ఎయిర్టెల్ కానీ టవర్స్ ఇదే కన్సర్న్ చేస్తుంది కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది మునపల కంపెనీ. ది హిందూ ప్రకారం ఎల్ఎస్సి టు ప్లే కీ రోల్ ఇన్ అచీవింగ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. మన చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2047 మొత్తం ఎల్ఐసి అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది కాబట్టి మన ఎల్ఐసి మన వన్ ఆఫ్ ది మన గవర్నమెంట్ కంపెనీ. తక్కువ రేట్లు ఉంది యాక్చువల్గా. మన వేరే కంపెనీ హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ లైఫ్ కన్నా తక్కువ రేట్లు ఉంది. ఇది స్లో మూవింగ్ మంచి గత 2 months నుంచి తగ్గి మన రీసెంట్ 1 week చాలా పెరిగింది, అది గమనించండి. దీని కరెంట్ మార్కెట్ 796, 820 దీని యొక్క హైయెస్ట్ రేటు. దీని యొక్క ఐపీఓ రేటు 955, 950 ఇప్పటికీ తక్కువ ఉంది. ఈ షేర్ను కూడా ఎటువంటి ఆందోళన కూడా తగ్గినప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఏర్పడుతుంది. దీని యొక్క క్యాపిటల్ 6,325కి లాభము 37,231, ఆల్మోస్ట్ 5-6 ఉంది. ఇది తక్కువ వాల్యూలో ఉంది, బట్ స్లోగా ఉంటుంది, అది గుర్తించండి. ఎకనామిక్ టైమ్స్ అటువంటి వార్తలు. స్టాకేజ్లో కేపీ గ్రీన్ అనేది ఒక సంస్థ ఉంది. అది తన స్టేక్ను 100% వరకు పెంచుకుంది కేపార్క్ సన్బీట్ ప్రైవేట్ లిమిటెడ్లో. కాబట్టి ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. దీని యొక్క రేట్ కరెంట్ మార్కెట్ 1,323, దీని యొక్క హైయెస్ట్ 1,414, దీని యొక్క ప్రాఫిట్ 135 crores అండ్ దీని యొక్క క్యాపిటల్ 36 crores. చాలా ఆల్మోస్ట్ 4 ఎక్కువ సంపాదించింది గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం గవర్నమెంట్ లైక్ టు టేబుల్ టెలికామ్స్ బిల్. ఈరోజు లోక్సభలో టెలికామ్స్ బిల్ 23 పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది. దీని మూలంగా మన టెలికాంకి సంబంధించిన షేర్ దాని యొక్క మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎయిర్టెల్ గురించి ఇచ్చాను. 993 దీని యొక్క కరెంట్ మార్కెట్ 1,043 హైయెస్ట్. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు, ఎందుకంటే ఇండియాలో ఉన్నాయి మూడు వోడాఫోన్, రిలయన్స్ అండ్ ఎయిర్టెల్. ఈ షేర్ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది, అక్రమం చేసుకోవాల్సింది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటూ పోవాలి. దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 10,761 crores అండ్ క్యాపిటల్ 2,858. సో క్యాపిటల్ కన్నా ఎక్కువ ఆల్మోస్ట్ 3 పైన సంపాదిస్తుంది ఫండమెంటల్ కంపెనీ. మజ్డాంగ్ కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గమనించండి. మన డిఫెన్స్ కంపెనీ ఇది కొద్ది రోజున చాలా పెరిగింది, పీక్లో ఉంది. ఇప్పుడు కూడా 2,083 కరెంట్ మార్కెట్, 2,485 దీని యొక్క హైయెస్ట్, 1,255 దీని యొక్క ప్రాఫిట్ అండ్ 202 క్యాపిటల్. సో క్యాపిటల్ కూడా చాలా రేట్లు ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం స్టాక్ టు వాచ్ కింద కొన్ని కంపెనీలు ఇచ్చారు. ఈరోజు పెరగడానికి అవకాశం ఉందని. అండ్ మ్యాన్కాన్ ఫార్మా, మజ్డగాన్ డాకో అండ్ ఎన్బిసిసి, అదాన్ గ్రీన్, ఇండియన్ బ్యాంకు, టాటా పవర్. సో ఇక్కడ మీకు ఎన్బిసి తక్కువ రేట్లో ఉంది, గవర్నమెంట్ కంపెనీ, డివిడెండ్ వస్తుంది. 82 ఉంది అండ్ 86 హైయెస్ట్, 376 దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ 108 crores. ఇది కూడా 100 రూపాయలు దాటానికి వీలుంది కాబట్టి దీన్ని కొద్దిగా అక్యుములేట్ చేసుకోవడం మంచిది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ టుడే, జీ బిజినెస్ న్యూస్, గుడ్ న్యూస్లో పై వార్తలు ఇక్కడ కవర్ అయినాయి కాబట్టి మళ్ళీ రిపీట్ ఇవ్వలేదు, అవి గుర్తించండి. ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్, బ్యాన్లో డెల్టా కార్పొరేషన్లు, ఐబుల్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్, బలరాం చీని, హిందుస్థాన్ కాపర్, మణిపురం ఫైనాన్స్ ఉంది. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు ఈ షేర్లు ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలుంటుంది, క్యాష్ మార్కెట్ కొనవచ్చు. బట్ ఫ్యూచర్ ఆప్షన్లో అమ్మటానికి వీలుంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా కదలిక తక్కువ ఉంటుంది, గుర్తించండి. సో మన శనివారంలో కొన్ని వార్తలు ఇచ్చాము, మీకు వీడియో పెట్టాము, అది మీరు చూసే ఉంటారు. సో ఆ షేర్లు కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పైన 9 షేర్లు కాక ఈ షేర్ కూడా గమనించండి. ఆంధ్రస్ గారు ఒక వీడియో కూడా పెట్టాను. ఈరోజు ఈ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాన్ లిఫ్ట్ చేసింది మన కేన్ జ్యూస్ను మళ్ళీ తయారు చేసుకోవడానికి. అంతకుముందు గత 4-5 రోజుల నుంచి అది తగ్గాయి ఆల్ షుగర్స్. సో ఈరోజు అన్ని మంచి షుగర్ కంపెనీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్ర షుగర్, లెమన్ 3, టాటా పవర్, పిఎన్బి, సిఎస్సి, బిఈఎల్, సిప్లా, సమాధన్ మదర్సన్,
ఇమామి, ఐసీసీఆర్ ప్రో లైఫ్, సెయింట్ డిఎల్ఎం, ఎటస్ ఫుడ్, ఇవి దీనికి సంబంధించిన వీడియో మనం శనివారం ఇచ్చాను. సో ఎవరైనా అవసరం అనుకున్న వాళ్ళు దీన్ని చూసుకొని చేయండి. సో పై షేర్లు ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గమనించండి. సో ఈరోజు కొద్దిగా మార్కెట్ సింగపూర్ నిఫ్టీ మన నష్టపడుతుంది కాబట్టి కొద్దిగా మార్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, అది గమనించండి. సో వార్త ముగిసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ మన మోడల్ సపోర్ట్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్ చేసుకొని నాకు మోడల్ సపోర్ట్ ఇచ్చండి. మీకు రోజు మరిన్ని మంచి వార్త ఇవ్వడానికి నాకు దోహదము, ఇన్స్పిరేషన్ కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మీరు మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.